సెట్ ఎగ్జామినేషన్ అయినా నెట్ ఎగ్జామినేషన్ అయినా ఒక ప్రాపర్ స్ట్రాటజీ ప్లానింగ్ షెడ్యూల్ ద్వారా మనం ముందుకెళ్తే ఎటువంటి ఎగ్జామినేషన్ అయినా మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు. సెట్ ఎగ్జామినేషన్ నెట్ ఎగ్జామినేషన్ మోస్ట్ డిఫికల్ట్ కూడా కాదు, అలా అని చెప్పేసి చాలా చాలా ఈజీ కూడా కాదు. ఎటువంటి ఎగ్జామినేషన్ అయినా ఒక ప్రాపర్ షెడ్యూల్ని మనం ఫాలో అయ్యి ప్రాపర్గా ఆ షెడ్యూల్ని ప్లాన్ చేసుకొని దాన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తే మనము స్పెసిఫైడ్ టైంలో ఎటువంటి సిలబస్ అయినా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము అప్రాక్సిమేట్గా సెట్ నెట్ లెవెల్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉన్నాయో రాబోతున్న రోజుల్లో అప్రాక్సిమేట్గా మనకు 50 to 60 డేస్ టైం మాత్రమే ఉంది. ఈ 50 to 60 డేస్ టైంని ప్రతిరోజు ఒక స్ట్రాటజిక్ వేలో మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే, ఒక షెడ్యూల్ ద్వారా ప్రాపర్గా ప్లానింగ్ ద్వారా దీన్ని కంప్లీట్ చేసుకుంటే ఎటువంటి ఎగ్జామినేషన్ అయినా మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు. అందులోనే మనము ఈరోజు ఈ వీడియోలో ఒక షెడ్యూల్ చూడబోతున్నాము. ఈ షెడ్యూల్ ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్ ఇంప్లిమెంట్ చేశారు, సక్సెస్ఫుల్ అయ్యారు. ఈ షెడ్యూల్ని మీరు లాస్ట్ వరకు చూడండి. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితేనే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఈ షెడ్యూల్ ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ఫుల్గా ఈ షెడ్యూల్ మీరు ఫాలో అయ్యి సెట్ నెట్ లెవెల్ ఎగ్జామినేషన్ని కంప్లీట్ చేసుకుంటే వీ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. సో దీన్ని బేస్ చేసుకొని 60 డేస్ని మనం ఎంత ప్రొడక్టివ్గా యూస్ చేసుకుంటామో అంత ప్రొడక్టివ్గా ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ మనకు చాలా యూస్ఫుల్ అవుతాయి. దాన్ని బేస్ చేసుకొని ఈ వీడియోలో మనము 60 డేస్ కంప్లీట్ షెడ్యూల్ని ఫాలో అవుతాం. వీడియోలోకి వెళ్ళకముందు మీకు సెట్కి నెట్కి సంబంధించి అప్డేట్స్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి ఒక్క వాట్సాప్ మెసేజ్ చేయండి. సెట్ నెట్ అని మేము రెగ్యులర్గా మీకు అప్డేట్స్ పంపిస్తూ ఉంటాము, మిమ్మల్ని మోటివేట్ చేస్తాము, మీరు మీ గోల్కి రీచ్ అయ్యే విధంగా గైడెన్స్ ఇస్తాము. డెఫినెట్గా వీ విల్ ప్లే యాజ్ ఎ గైడ్ అండ్ మెంటర్ అండ్ ఫ్రెండ్ రోల్ ఇన్ అచీవింగ్ యువర్ గోల్, మై డియర్ ఫ్రెండ్స్. సో వాట్ వీఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ స్టార్ట్ అవర్ మెయిన్ కంటెంట్. Icon not to miss latest videos from us. చాలామంది ఆస్పిరెంట్స్కి ఈ షెడ్యూల్ ప్రిపేర్ చేయడం రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మీ సిలబస్ ఏదైతే ఉందో అది పేపర్ 1 అయినా కానివ్వండి, పేపర్ 2 అయినా కానివ్వండి, ఈ సిలబస్ని మీరు ఇందులోని చాప్టర్స్ని దాని లెవెల్ ఆఫ్ ఇంపార్టెన్స్, దాని లెవెల్ ఆఫ్ టఫ్నెస్, దాని బేస్ పైన మీరు ఈ రకంగా క్లాసిఫై చేసుకోవచ్చు. అంటే డిసైడింగ్ చాప్టర్స్ అంటే ఏంటి? ఇవి చాలా చాలా హార్డ్గా ఉంటాయి. ఇందులో సిలబస్ చాలా హార్డ్గా ఉంటుంది. ఇందులో కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ చేస్తారు. ఇందులో క్వశ్చన్స్ డైరెక్ట్గా రావు. ఇందులో క్వశ్చన్స్ లాజికల్గా వస్తాయి. ఇందులో మనకు అసర్షన్, రీజన్ ఓరియంటెడ్, స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. దాని బేసిస్ పైన మనము డిసైడింగ్ చాప్టర్స్ అని ఇక్కడ మనం పేర్చామన్నమాట. మీ సిలబస్ అది పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా, పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా ఈ సిలబస్లో మనకు 10 చాప్టర్స్ ఉంటాయి. ఈ 10 చాప్టర్స్లో మ్యాక్సిమం చాప్టర్స్ అది 6 కానివ్వండి, 7 కానివ్వండి, 8 చాప్టర్స్ మనకు డిసైడింగ్ చాప్టర్స్. ఈ చాప్టర్సే మీరు సెట్ నెట్ క్వాలిఫై అవ్వడంలో చాలా హెల్ప్ చేస్తాయి. ఈ చాప్టర్స్ మీరు జేఆర్ఎఫ్ ర్యాంక్ వెళ్ళడం కోసం కూడా హెల్ప్ చేస్తాయి. దీని బేసిస్ పైన మన సెకండ్ కేటగిరీ వచ్చేసి స్కోరింగ్ చాప్టర్స్. అంటే ఇందులో డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇందులో మనకు కరెంట్ అఫైర్స్ ఉండదు, అసర్షన్, రీజన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఉండవు. డైరెక్ట్ అంటే స్టాటిక్ కంటెంట్ అన్నమాట. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ డైనమిక్ కంటెంట్, దిస్ ఈజ్ స్టాటిక్ కంటెంట్. ఇక్కడ కరెంట్ అఫైర్స్ అడుగుతారు, ఇక్కడ కరెంట్ అఫైర్స్ అడగరు. ఈ చాప్టర్స్ మనకు హార్డ్లీ 2 or 3 ఉంటాయి, దానికన్నా ఎక్కువ ఉండవు. నెక్స్ట్ వచ్చేసి లెస్ ఎఫర్ట్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఈ సబ్జెక్ట్స్ని ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి 1 చాప్టర్, మేబీ లెస్ దాన్ 1 చాప్టర్, హాఫ్ చాప్టర్ అన్నమాట. సో ఈ రకంగా మీ పేపర్ 1 పేపర్ 2 సిలబస్లోంచి 10 చాప్టర్స్ని ఈ 3 కేటగిరీస్లో డివైడ్ చేయండి. సో హార్డ్ లెవెల్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి మీరు క్వాలిఫై అవుతారా లేదా డిసైడ్ చేస్తాయి. ఎందుకంటే లెస్ ఎఫర్ట్ చాప్టర్స్ కానివ్వండి, స్కోరింగ్ చాప్టర్స్ కానివ్వండి, అది ఎవరైనా ఆన్సర్ చేస్తారు. కాబట్టి మీరు సెట్ నెట్ క్వాలిఫై అవుతారా అవ్వరా డిసైడ్ చేసే చాప్టర్స్ ఏంటంటే హార్డ్ చాప్టర్స్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి
మీరు మ్యాక్సిమం టైం అంటే 40 to 50% ఆఫ్ యువర్ షెడ్యూల్డ్ టైం ఏదైతే ఉందో, డైలీ 10 అవర్స్ వేసుకుంటారా, డైలీ 12 అవర్స్ వేసుకుంటారా, డైలీ 15 అవర్స్ వేసుకుంటారా, మీ డ్రీమ్ అచీవ్ చేసుకోవడంలో మీరు ఎంతసేపు వర్క్ చేస్తారో అంత అచీవ్ చేస్తారు మై డియర్ ఫ్రెండ్స్. దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ దట్. ద మోర్ యూ వర్క్. సో ఇప్పుడు మనం చూసుకుంటే సక్సెస్ టేస్ట్ చూసిన దేశానికే గర్వకారణమైన అది మేరీ కామ్ కానివ్వండి, నీరజ్ చోప్రా కానివ్వండి, పివి సింధు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒక ప్రాపర్ షెడ్యూల్ ప్రకారంగానే ముందుకెళ్లారో, సక్సెస్ని సాధించారో. దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా దేశాన్ని యొక్క పేరు నిలబెట్టారన్నమాట. ఈ రకంగా మనం చూసుకుంటే వాళ్ళు కూడా ఒక షెడ్యూల్ ఫాలో అయ్యి ఉంటారు. వాళ్ళకు కూడా ఒక పర్టికులర్ టైమింగ్లో వర్కౌట్స్ చేయాలి, దాని తర్వాత బ్రేక్ ఉంటుంది అని చెప్పేసి ఒక ప్రాపర్ షెడ్యూల్ ఫాలో అయ్యి ఉంటారు. దీన్ని బేస్ చేసుకొని మీరు కూడా పేపర్ 1 పేపర్ 2 చాప్టర్స్ని తీసి అందులో ఏ టఫ్ చాప్టర్స్, ఏది మీడియం చాప్టర్స్, ఏది లెస్ ఎఫర్ట్ చాప్టర్స్గా డివైడ్ చేసి మ్యాక్సిమం టైం 40 to 50% ఆఫ్ ది టైం వచ్చేసి మీరు డిసైడింగ్ చాప్టర్స్కి ఇవ్వండి. 30 to 40% ఆఫ్ ది టైం వచ్చేసి మీరు స్కోరింగ్ చాప్టర్స్కి ఇవ్వండి. 10 to 20% టైం వచ్చేసి మేబీ లెస్ దాన్ 5 అవర్స్, మేబీ లెస్ దాన్ 10 అవర్స్ టైం వచ్చేసి లెస్ స్కోరింగ్ చాప్టర్స్కి ఇవ్వండి. దీని బేసిస్ పైన మీరు ఒక నీట్గా షెడ్యూల్ రెడీ చేసుకోండి. దాని తర్వాత మనం చూసుకుంటే సో హార్డ్ చాప్టర్స్కి 20 to 30 అవర్స్ టైం ఇవ్వడం కానివ్వండి, మీడియం చాప్టర్స్కి 10 to 20 అవర్స్ అంటే కంప్లీట్ చేయడం కోసం. హార్డ్ చాప్టర్స్కి 20 to 30 అవర్స్, మీడియం చాప్టర్స్కి 10 to 20 అవర్స్ టైం, యాజ్ వెల్ యాజ్ లెస్ ఎఫర్ట్స్ ఉన్న సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో దానికి 5 to 10 అవర్స్ ఇస్తే చాలు. అంటే ఒక పర్టికులర్ చాప్టర్ని కంప్లీట్ చేయడం కోసం నాకు 20 to 30 అవర్స్ కావాలి. ఈ చాప్టర్ని కంప్లీట్ చేయడం కోసం నాకు 5 to 10 అవర్స్ కావాలి. ఈ చాప్టర్ని కంప్లీట్ చేయడం కోసం నాకు 10 to 20 అవర్స్ కావాలి అని ఒక నీట్గా షెడ్యూల్ వేసుకోండి. సో మీ అండర్స్టాండింగ్ పర్పస్ కోసము నేను ఇక్కడ పేపర్ 1కి సంబంధించి 3 కేటగిరీస్ అంటే హార్డ్ కేటగిరీ కానివ్వండి, మీడియం కేటగిరీ కానివ్వండి, ఈజీ కేటగిరీలో నేను పేపర్ 1 సబ్జెక్ట్స్ని 3 కేటగిరీస్గా డివైడ్ చేశాను. ఎందుకు పేపర్ 1 డివైడ్ చేశాను అంటే మీరు సైన్స్ అయినా, ఆర్ట్స్ అయినా, సోషల్ సైన్స్ అయినా, లాంగ్వేజెస్ అయినా, మీరు మేనేజ్మెంటా, కామర్సా, ఏ సబ్జెక్ట్ అయినా, ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా, ఇట్ డజంట్ మ్యాటర్. పేపర్ 1 అనేది అందరికీ కామన్ కాబట్టి దానికోసమే నేను పేపర్ 1కి సంబంధించి ఈ పేపర్ 1 సిలబస్లో ఉన్న 10 చాప్టర్స్ని 3 కేటగిరీస్గా డివైడ్ చేశాను. ఇందులో హార్డ్ కేటగిరీస్ మ్యాక్సిమం చాప్టర్స్ అన్ని హార్డ్ కేటగిరీస్లోనే వచ్చేస్తాయి. ఇందులో టీచింగ్ యాప్టిట్యూడ్, రీసెర్చ్ యాప్టిట్యూడ్, నెక్స్ట్ యాప్టిట్యూడ్ అంటే మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ అన్నమాట, డేటా ఇంటర్ప్రిటేషన్, హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్, పీపుల్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్, ఇందులో కరెంట్ అఫైర్స్ కూడా వస్తుంది. ఇందులో కంటెంట్ అన్నది మనకు డైనమిక్గా ఉంటుంది. ఇందులో మనకు రీజన్, అసర్షన్, రీజన్ క్వశ్చన్స్ వస్తాయి. ఇందులో చాలా డెప్త్గా తీసుకెళ్తారు. డైరెక్ట్ క్వశ్చన్స్ అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఇండైరెక్ట్ క్వశ్చన్స్, లాజికల్, ఎనలైటికల్ క్వశ్చన్స్ నీకు అడుగుతాడు. ఈ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఒక్కొక్క సబ్జెక్ట్ అంటే ఒక్కొక్క చాప్టర్ని కంప్లీట్ చేయడం కోసము 20 to 30 అవర్స్ టైంని మీరు స్పెండ్ చేయాలి. మీ షెడ్యూల్లో దీనికి అలాట్ చేయాల్సిన నంబర్ ఆఫ్ అవర్స్ ఏంటంటే 20 to 30 అవర్స్. దీన్ని బేస్ చేసుకొని మీడియం లెవెల్ సబ్జెక్ట్స్ పేపర్ 1 సిలబస్లో మనం అబ్జర్వ్ చేస్తే మన కమ్యూనికేషన్ని మనం మీడియం లెవెల్గా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మనకు కొన్ని టర్మినాలజీస్ ఏ విధంగా ఉంటాయి అంటే 80% ఆఫ్ ది కంటెంట్ మనకు ఈజీగా అర్థమైపోయే విధంగానే ఉంటుంది. మీరు ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఈ పర్టికులర్ చాప్టర్లో కూడా కరెంట్ అఫైర్స్ అడుగుతారు. దీన్ని బేస్ చేసుకొని దీన్ని మనం మీడియం లెవెల్ ఎందుకు ఇచ్చాము అంటే ఇందులో కంప్యూటర్స్కి సంబంధించి, బేసిక్స్కి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి దీన్ని మనం మీడియం కేటగిరీ సబ్జెక్ట్గా డివైడ్ చేశాము. లాజికల్ రీజనింగ్ని కూడా మనం మీడియం ఎందుకు తీసుకున్నాము అంటే ఇది కూడా వేరే సబ్జెక్ట్స్ కంపేర్ చేసుకుంటే ఈజీయే. సో మన దగ్గర ఉన్న సిలబస్లో 10 చాప్టర్స్లో 6 చాప్టర్స్ని మనం హార్డ్ లెవెల్, దీన్ని 20 to 30 అవర్స్ టైం ఇవ్వాలి. నెక్స్ట్ మనకు మీడియం లెవెల్ 10 to 20 అవర్స్ టైం ఇవ్వాల్సిన సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి వచ్చేసి కమ్యూనికేషన్, ఐసీటీ అండ్
లాజికల్ రీజనింగ్. లాస్ట్ ఒక చాప్టర్ మిగిలిపోయింది, అది కాంప్రహెన్షన్. ఇది ఈజీ కేటగిరీ కిందకి వస్తుంది. దీనికి మీరు 5 hours టైం స్పెండ్ చేస్తే దట్స్ మోర్ ఎనఫ్. కొన్ని ప్రాక్టీస్ ప్యాసేజెస్ తీసుకొని ఒక పర్టికులర్ పేరాగ్రాఫ్ని ఏ విధంగా మీరు అనలైజ్ చేయాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి, అవన్నీ ఇందులో నీట్గా మెన్షన్ చేస్తారో. సో ఈ పేపర్ 1 సిలబస్ని మనము 3 కేటగిరీస్గా డివైడ్ చేసాం. సిమిలర్గానే మీ పేపర్ 2 సిలబస్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఒక ప్రింట్అవుట్ తీసుకోండి. ప్రాక్టికల్గా మీరు ప్రింట్అవుట్ తీసుకొని ఈ పర్టికులర్ చాప్టర్కి ఇన్ని గంటలు అవుతుంది అని చెప్పి రాయండి. దాన్ని బట్టి ఒక షెడ్యూల్ రెడీ చేసుకోండి. ఇఫ్ యు ఆర్ వెరీ సీరియస్ అబౌట్ సెట్ నెట్ ఎగ్జామినేషన్, ఇఫ్ యూ వాంట్ టు క్రాక్ సెట్ నెట్ ఎగ్జామినేషన్, ఇఫ్ యూ వాంట్ టు క్వాలిఫై ఫర్ ద అప్కమింగ్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ జాబ్స్ యాజ్ వెల్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్, యాజ్ వెల్ యాజ్ మీకంటూ ఒక మార్కెట్లో క్రెడిబిలిటీని పెంచుకోవాలనుకుంటే, ఇఫ్ యు ఆర్ వెరీ సీరియస్, టేక్ ఏ ప్రింట్అవుట్. అందులో మీరు ఈ పర్టికులర్ చాప్టర్ హార్డ్, ఈ పర్టికులర్ చాప్టర్ మీడియం, ఈ పర్టికులర్ చాప్టర్ ఈజీగా అర్థమైపోతుంది, దానికి 20 to 30 hours, దీనికి 10 to 20 hours, దీనికి 5 hours చాలు, 10 hours చాలు అని ఒక షెడ్యూల్ని రెడీ చేసుకోండి. పేపర్ 2కి సంబంధించి నేను ఎందుకు చెప్పడం లేదు అంటే, ఇప్పుడు నా సబ్జెక్ట్స్ అయిన మేనేజ్మెంట్ కామర్స్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేస్తే మిగిలిన వాళ్ళందరూ ఏం చెప్తారు అంటే, సార్ లైఫ్ సైన్సెస్ గురించి చెప్పండి, హిస్టరీ గురించి చెప్పండి, సైకాలజీ గురించి చెప్పండి అని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తారు. కాబట్టి అందుకే కామన్ పేపర్ అయిన పేపర్ 1 మాత్రమే అందరికీ నీట్గా చెప్పేశాను. హార్డ్ లెవెల్ సబ్జెక్ట్స్ ఏంటి, మీడియం లెవెల్ సబ్జెక్ట్స్ ఏంటి, యాజ్ వెల్ యాజ్ లెస్ ఎఫర్ట్ ఉన్న ఈజీ చాప్టర్స్ ఏంటో చెప్పేశాను. దీన్ని బేస్ చేసుకొని పేపర్ 2ని మీరే ఎవాల్యుయేట్ చేసేయండి. మీరే సిలబస్ తీసి హార్డ్, మీడియము, మీరు ఈజీ సబ్జెక్ట్స్గా దీన్ని కేటగరైజ్ చేసి దాని బేసిస్ పైన ఎన్ని గంటలు దీనికి టైం అలొకేట్ చేయాలని మీరే డిసైడ్ చేయండి. దాన్ని బట్టి మీరు ఒక షెడ్యూల్ని రెడీ చేసుకోండి. ఆ షెడ్యూల్ ఏ విధంగా ఉండాలి అంటే, సో ఈ రకంగా ఆ షెడ్యూల్ ఉండాలన్నమాట. సో 6 days, నేను ఇక్కడ జస్ట్ 6 days వేశాను. దాన్ని బట్టి మీరు కూడా ఒక షెడ్యూల్ని రెడీ చేసుకోండి, ఒక టైం టేబుల్ వేసుకోండి. ఇది ప్రాక్టికల్గా ప్రింట్అవుట్ తీసుకొని ఒక చోట పేస్ట్ చేయండి, లేదా ఒక పేపర్లో దీన్ని ఒక నీట్గా ఒక స్కెచ్ ద్వారా డ్రా చేసుకొని, స్కేల్ పెన్సిల్ ద్వారా డ్రా చేసుకొని దాన్ని ఒక వాల్కి పేస్ట్ చేయండి. రెగ్యులర్గా అదే ఫాలో అవ్వండి. మీరు సక్సెస్ కాలేదా, సో 100% కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను. 100% మీరు సక్సెస్ అవుతారు. దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ దట్. ఈ పర్టికులర్ 60 days టైంని కనుక మనం ప్రొడక్టివ్గా యూస్ చేసుకుంటే, సో మీరు 10 hours చదువుతారా, 12 hours చదువుతారా, 15 hours చదువుతారా, దట్ ఈజ్ యువర్ అవైలబిలిటీ. మీ జాబ్స్ని బట్టి, మీ లైవ్లీహుడ్కి సంబంధించి జాబ్స్ని బట్టి కానివ్వండి, వేరే ఆస్పెక్ట్స్ని చూసుకుంటూ, ఫ్యామిలీని రన్ చేసుకుంటూ, ప్యారలల్గా యూ హ్యావ్ టు స్పెండ్ యువర్ మ్యాక్సిమం టైం. ఎంత టైం స్పెండ్ చేస్తారా అంత బెనిఫిట్ పొందుతారో. మ్యాక్సిమం టైం అంటే 60% ఆఫ్ ద ఓవరాల్ షెడ్యూల్ షుడ్ డెడికేట్ టు పేపర్ 2 అండ్ 40% ఆఫ్ ది ఓవరాల్ టైం షుడ్ బి డెడికేటెడ్ టు పేపర్ 1. 60 ఫర్ పేపర్ 2, 40 ఫర్ పేపర్ 1. దీని బేసిస్ పైన మీరు అలొకేట్ చేసుకోండి. సో దీని బేసిస్ పైన ఒక షెడ్యూల్ని రెడీ చేసుకోండి. టైమింగ్స్ని మెన్షన్ చేసుకోండి. అర్లీ మార్నింగ్ 5 o'clock to 8 o'clock, 9 o'clock, ఈ రకంగా షెడ్యూల్ మెన్షన్ చేసుకోండి. సో బ్రేక్ఫాస్ట్ కోసం ఒక 1 hour, దాని తర్వాత ఒక 3-4 hours మళ్ళీ చదవాలి. ఈసారి ఒక పర్టికులర్ సబ్జెక్ట్ పేపర్ 1లో ఒక చాప్టర్ తీసుకోండి, యాజ్ వెల్ యాజ్ పేపర్ 2లో ఒక చాప్టర్ తీసుకోండి. ఒక 2 daysలో దాన్ని కంప్లీట్ చేసుకుంటారా, లేదా ఒకే రోజు 4-5 సబ్జెక్ట్స్ వన్ ఆఫ్టర్ అనదర్ చదువుకుంటూ వెళ్తారా? ఈరోజు ఒక చాప్టర్ చదివాను, ఈరోజు ఒక పర్టికులర్ టాపిక్ చదివాను, నెక్స్ట్ ఒక టాపిక్ చదువుతాను, ఈ రకంగా 20 days చేసుకుంటారా, రోజు 1 hour? అది మీ కన్వీనియన్స్. మీ కన్వీనియన్స్ అకార్డింగ్ టు యువర్ ప్లాన్, యువర్ షెడ్యూల్, యూ మూవ్ ఫార్వర్డ్. కానీ ఇటువంటి షెడ్యూల్ని మాత్రం ఖచ్చితంగా డ్రా చేసుకోండి. దాని ద్వారా 20 hours ఈ పర్టికులర్ చాప్టర్ని కంప్లీట్ చేసేస్తాను, లేదా 20 daysలో డైలీ 1 గంట చొప్పున. నా సజెషన్ ఏంటంటే, మీరు ఒకటే చాప్టర్ని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చదివారనుకోండి, మీరు బోర్ ఫీల్ అయిపోతారో. మీరు ఒక పర్టికులర్ చాప్టర్ తీసుకొని అందులో 20% కంటెంట్ చదవండి, నోట్స్ రాసుకోండి. సో ఆ నోట్స్ని అదే టెక్స్ట్ బుక్లో పెట్టి పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఇంకొక చాప్టర్ తీసుకోండి, నోట్స్ రాసుకోండి. ఏ రకంగా మనము కాలేజెస్లో, యూనివర్సిటీస్లో ఒక టైం టేబుల్ ఫాలో అవుతాం కదా, అదే టైం టేబుల్ ద మోస్ట్ బెస్ట్. ఒకటే రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూర్చొని ఒకే సబ్జెక్ట్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే దెర్ ఆర్ ఫ్యూ పాసిబిలిటీస్
మీకు బోర్ కొట్టేసి ఆ సబ్జెక్టే వద్దును పక్కన పెట్టేస్తారో, ఈ రకంగా మీరు ఏం చేయండి, ఒక ప్రాపర్ టైం టేబుల్ని, ఒక షెడ్యూల్ని వేసుకోండి. ఎన్ని అవర్స్ మీరు స్పెండ్ చేస్తారో, ఎన్ని అవర్స్ జాబ్, ఎన్ని అవర్స్ వేరే యాక్టివిటీస్, ఎన్ని అవర్స్ కాలేజ్, దీన్ని బేస్ చేసుకొని మీరు ఒక షెడ్యూల్ని రెడీ చేసుకోండి. ఈ రకమైన షెడ్యూల్ని ప్లాన్ చేసుకోండి. మీరు పేపర్ 1, పేపర్ 2 సిలబస్ని చూడండి. ఏ చాప్టర్స్, పేపర్ 2 మీ ఓన్ సబ్జెక్ట్ కాబట్టి ఏ చాప్టర్స్ మీకు యూజ్ అవుతాయి మొత్తం క్లాసిఫై చేయండి. 3 కేటగిరీస్గా డివైడ్ చేయండి. హార్డ్ సబ్జెక్ట్స్, మీడియం సబ్జెక్ట్స్, ఈజీ సబ్జెక్ట్స్గా డివైడ్ చేసి దాని బేసిస్ పైన మీరు ఒక ప్రాపర్ షెడ్యూల్ని రెడీ చేయండి. 100% మీరు సక్సెస్ అవుతారు. సో మీరు సక్సెస్ఫుల్ కావాలి అని రాబోతున్న ఏపీ సెట్, తెలంగాణ సెట్ మరియు నెట్ ఎగ్జామినేషన్ మీరు క్రాక్ చేయడంతో పాటు రాబోతున్న రోజుల్లో గవర్నమెంట్ జాబ్స్ని కూడా క్లియర్ చేసుకొని మీకంటూ ఒక క్రెడిబిలిటీని డెవలప్ చేసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్స్ను నాకు ఇంకా మోటివేట్ చేస్తాయి. మీరు ఎన్ని లైక్స్ ఇస్తారో నాకు ఇంకా మోటివేషన్ దొరుకుతుంది. నేను మరిన్ని వీడియోస్ని అప్లోడ్ చేస్తూ వెళ్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మీకు ఏమైనా డౌట్స్ అంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మీకు ఏమైనా అప్డేట్స్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఒక్కసారి సెట్ నెట్ అని మీరు మెసేజ్ చేయండి. రెగ్యులర్గా మీకు అప్డేట్స్ పంపిస్తూ ఉంటాము. యాజ్ వెల్ యాజ్ వీఆర్ ఆల్సో ప్లానింగ్ టు కండక్ట్ ఫ్యూ quizzes for free. Thank you very much for your valuable time. This is Dr. Ahmad Vasha signing off. Please take care of yourself. Use mask. Maintain some social distance. Jai Hind.